త్వరలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు. ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. ఎప్పటికైనా కేటీఆర్ ని జైల్లో వేస్తారు, అలా జరగకపోతే యుద్ధమే అంటున్నారు బండి సంజయ్. 100 ఏళ్లు కేసీఆర్ నిజాం నవాబులా పాలించారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అంటున్నారు, వాళ్ళతో చర్చలు లేవంటున్నారు బండి సంజయ్. ఇక తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్. ఇక బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పెద్దగా తేడా ఏం కనబడడం లేదు. కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం అంటున్నారు బండి సంజయ్. మరొకసారి ఈ వ్యాఖ్య చాలా హాట్ టాపిక్ అవకాశం ఉంది. ఇక వక్ఫ్ బోర్డు భూముల్ని గతంలో బీఆర్ఎస్ ఎంఐఎం కబ్జా చేశాయి. ఇప్పుడు మిగిలిన భూముల్ని కాంగ్రెస్ పార్టీ కబ్జా చేయాలని చూస్తుందంటున్నారు బండి సంజయ్. ఇక తమ్ముడు కోసమే రేవంత్ రెడ్డి యుఎస్ వెళ్ళాడు అనడం తప్పంటున్నారు బండి సంజయ్. ఈ వ్యాఖ్యలు కేటీఆర్ చేశారని నేపథ్యంలో వాటిని తప్పుపట్టారు. ఇక కేటీఆర్ సూటు బూటుతో వెళ్ళి ఎన్ని ఉద్యోగాలు తెచ్చాడు, కవితకి బెయిల్ ఇవ్వడానికి మేమెవరం అంటున్నారు బండి సంజయ్. సో ఇప్పటికే మనీష్ సిసోడియా బెయిల్ ద్వారా బయటకు వచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. ఏ క్షణమైనా కూడా తమ సోదరి, తమ నాయకురాలు కవిత బయటకు రావడం ఖాయమన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఆవిడకి బెయిల్ ఇవ్వడం మాకున్నటువంటి అర్హత ఏంటి, మేము వివరం అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడుకొచ్చారు. ఇక సిసోడియాకి మేము బెయిల్ ఇచ్చామా అంటున్నారు బండి సంజయ్. ఎస్, బండి సంజయ్ ఈరోజు మీడియాతో చిచ్చాట్లో పాల్గొన్నారు. మీడియా చిచ్చాట్లో చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఆయన కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఖాయం అంటున్నారు. ఆయన కేటీఆర్ ఎప్పటికైనా కూడా అరెస్ట్ అవుతారంటూ కూడా చెప్పారు. ఇక నిజాం నవాబులా కేసీఆర్ పరిపాలించారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దుస్థితి వచ్చిందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీని తీసివేసేలాగా లేదు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు సరిసమానం కనబడుతున్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, బండి సంజయ్ చాలా కాలంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా స్టేట్ పాలిటిక్స్ గురించి కొంత దూరంగానే ఉంటున్నారు, పెద్దగా ఇక్కడ కూడా మాట్లాడగలేదు. కానీ ఆయన ఈ రోజు చేసిన హాట్ కామెంట్స్ డెఫినెట్గా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా కవితకు సంబంధించి బెయిల్ విషయంలో కావచ్చు, కేటీఆర్ అరెస్ట్ అంటూ మాట్లాడడం కావచ్చు. సో ఏం చెప్తారు బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక ఎటువంటి అర్థం, పరమార్థం దాగి ఉంది? ఏమన్నది కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కేటీఆర్ తొందరలోనే అరెస్ట్ అవుతారు, రేవంత్ అరెస్టు చేస్తారన్న నమ్మకం తనకు ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ను జైల్లో వేస్తారని చెప్పి కూడా తనకు నమ్మకం ఉందంటూ కూడా బండి సంజయ్ ఈరోజు జరిగినటువంటి మీడియా చిట్చాట్ లో పేర్కొన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డిపై తమకు ఇంకా నమ్మకం ఉంది, ఆ నమ్మకం ఎప్పుడైతే పోతుందో అప్పటి నుంచి ఖచ్చితంగా కూడా వారు రేవంత్ రెడ్డి పైన యుద్ధం ప్రకటిస్తామని చెప్తూనే ఏదైతే బీజేపీకి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని వస్తున్నటువంటి వార్తలు, విలీనానికి సంబంధించినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని బండి సంజయ్ ఒకవైపు వాటిని ఖండిస్తుంది. మరొక పక్క రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఫారెన్ టూర్ సంబంధించి కూడా విదేశాలకు సంబంధించిన టూర్ లో ఉన్నారు. విదేశీ పర్యటనకు సంబంధించి కూడా బండి సంజయ్ ఒకవైపు రేవంత్ రెడ్డికి మద్దతు నిలిచారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా రేవంత్ సొంత తమ్ముడి కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సూటుబూటు వేసుకొని విదేశాలకు వెళ్లారని చెప్పి ఆయన మీద అనేకమైన ఆరోపణలు చేసి కంటిన్యూగా ప్రెస్ పెట్టి ఆయన ఆరోపణలు చేసింది. కాబట్టి బండి సంజయ్ ఈ ఆరోపణలను ఖండించడం కాకుండా రేవంత్ కు మద్దతుగా నిలుస్తూ గతంలో ఏదైతే కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు అంటూ కూడా బండి సంజయ్ ప్రశ్నించారు. మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే ఇప్పటికైతే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ వచ్చినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ కవితకు నెక్స్ట్ బెయిల్ వస్తుందని చెప్పి కూడా కేటీఆర్ ఇదివరకే మాట్లాడి దానిపైన కూడా బీజేపీ బెయిల్ ఇప్పిస్తున్నాను మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకు కూడా బండి సంజయ్ సమాధానం చెప్తూ బెయిల్ ఇవ్వడానికి మేమెవరు, అసలు కేంద్రం దీంట్లో ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, అలా అయితే కోర్టులు ఎందుకని చెప్పి కూడా బండి సంజయ్ కూడా ఒకవైపు వ్యాఖ్యానిస్తుంది. మరొక పక్క కాంగ్రెస్ కు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే చేసిందో అదే విధంగానే ఈ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అలాగే బీఆర్ఎస్ కు కొమ్ము కాసినటువంటి ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఒకవైపు కూడా పోస్టింగ్లు ఇచ్చిందంటూ కూడా బండి సంజయ్ కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరి కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించి కూడా బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఎందుకంటే అతి తక్కువ టైంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకత కూడా కాంగ్రెస్ చూరగొంది. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బీజేపీ ఎక్కువ స్థానాలు సాధిస్తుంది. అందులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పి కూడా
బండి సంజయ్ క్లియర్ కట్ గా ఇందులో పేర్కొన్నారు. మరొక పక్క హైదరాబాద్ కు సంబంధించి ఇప్పటికే కొత్త సిటీ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి మూడవ సిటీ హైదరాబాద్ ఇప్పటికే 3 సిటీలో 4వ సిటీ ఏదైతే ఉందో అది ప్రత్యామ్నాయంగా ఇంకో 4వ సిటీ కూడా హైదరాబాద్ విస్తరణ చెందుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాంగ్రెస్ ఏదైతే ఉందో అది భూదందా చేస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల కొనుగోలు బాధ్యతను కూడా ఒక కాంగ్రెస్ అయితే కప్పచెప్పిందంటూ కూడా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఓవరాల్ గా చూసుకుంటే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీను జైల్లో పెట్టడం వల్ల జైలుకు పంపిస్తారు. వారి మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన విచారణ జరుగుతుంది. లోతైనటువంటి విచారణ దర్యాప్తు అనేది అవసరం. కాబట్టి ఒక మనిషిని మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తే దానికి సరైనటువంటి ఆధారాలు ఉండాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గతంలో ప్రస్తావించేది తెలిసింది. వీటన్నిటిని కూడా బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. మరి బండి సంజయ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటి అని చెప్పి కూడా రాజకీయ వర్గాల ఇక్కడ గతంలో బండి సంజయ్ ఇటువంటి ఆరోపణలు చేసినప్పటికీ నేను ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగిన నేపథ్యంలో అనేక ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అనే విషయాన్ని ఆయన నోటి వెంట మాట రావడం కావచ్చు, ఆ రకంగా మాట్లాడడం చూసిన తర్వాత దేనికి నిదర్శనం ఇది? అంటే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందనే ఉద్దేశంతో ఆయన చెప్పారా, లేదంటే ఇంకేదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? డెఫినెట్ గా మనది. ఎందుకంటే కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెంట బండి సంజయ్ కి సంబంధించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి కవిత ఇప్పటికే జైల్లో ఉన్నారు. కేసీఆర్ కానివ్వండి ఇతర బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఇప్పటికే వారికి సంబంధించి అనేకం ఉన్నాయి. కాబట్టి వారు చేసినటువంటి స్కామ్స్ కానివ్వండి, స్కీమ్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ గోల్మాల్ అన్నిటిపైన కూడా ప్రభుత్వం విచారణ జరుపుతుందని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. బండి సంజయ్ కూడా ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగానే అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పక్షంలో ఉండి మంత్రిగా ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తారని అంత నమ్మకంగా చెప్తున్నా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కేసీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పి కూడా ప్రస్తుతం అయితే చర్చ అనేది కొనసాగుతుందని చెప్పాలి. బండి వ్యాఖ్యల వెంట ఖచ్చితంగా మర్మం అయితే ఉంటుంది. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు కూడా ఒకవైపు కాంగ్రెస్ అనేది కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందా అనే కొత్త ప్రశ్న కూడా ప్రస్తుతం తలెత్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు మనకు. రైట్ శ్రీధర్, సో మొత్తం మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మరొకసారి హాట్ టాపిక్ గా మారే అవకాశం కూడా ఉంది. అయితే కవిత బెయిల్ విషయంలో అక్కడ ఉన్నటువంటి చిట్చాట్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులు అడిగినప్పుడు మేమెవరూ ఇవ్వడానికి, మేమైనా పూర్తి స్థాయి న్యాయస్థానమా లేకుంటే న్యాయవాదం రకంగా బండి సంజయ్ మాట్లాడుకొచ్చారు. మరోవైపు కేటీఆర్ అరెస్ట్ తప్పకుండా ఉండబోతున్నట్టుగా మాట్లాడారు. కేసీఆర్ నిజాం నవాబులా పరిపాలించారు కాబట్టి ఈరోజు ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఏమాత్రం తీసిపోలేలా లేదు, ఏమాత్రం కూడా వారి మధ్య ఆ డిఫరెన్స్ కనబడడం లేదు, రెండు సరిసమానంగానే ఉన్నాయంటూ కూడా మాట్లాడారు. ఇక ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన విషయం, వక్ఫ్ బోర్డు భూముల విషయంలో గతంలో బీఆర్ఎస్ ఎంఐఎంలు కాజేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటిని కాజేసేందుకు చూస్తున్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుకొచ్చారు. ఈరోజు మీడియా చిట్చాట్లో బండి సంజయ్ మాట్లాడిన మాటలు కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు పని దుమారంగా మారుతున్నాయి, పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. చూద్దాం మరి ఏ రకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా బండి సంజయ్ కేవలం ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవాడు, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు ఆయన ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన నోటి నుంచి ఈ మాట వచ్చిందనంటే అసలు ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.